ఆదిలాబాద్ జిల్లా బోరస్ చెక్ పోస్ట్ వద్ద పత్తి రైతులకు మద్దతుగా అఖిలపక్షం నేతలు మహాధర్నా చేపట్టారు. మహాధర్నాకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఉంటుందని కేటీఆర్ ప్రకటించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా హైవేపై పోలీసులు భారీగా మోహరించారు. ధర్నాకు వస్తున్న వారిని ఒక్కొక్కరుగా పంపిస్తూ ఉన్నారు. తాజా పరిస్థితిపై బోరజ్ చెక్ పోస్ట్ వద్ద నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. చెక్ పోస్ట్ వద్ద హలో రైతన్న చెల్లో బోరజ్ కార్యక్రమానికి అయితే ఇటు అఖిలపక్షం నేతలతో పాటు రైతు సంఘాలు అయితే శ్రీకారం చుట్టారు. పత్తి రైతులకు మద్దతుగా ఈరోజు బోరజ్ వద్ద NH 44పై మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడంతో ఎక్కడికక్కడైతే ప్రస్తుతానికి హైవే పైన పోలీస్ పికెట్ అయితే కొనసాగుతోంది. ఏదైతే ఈ ఆదిలాబాద్ నుంచి బోరజ్కి వెళ్ళే హైవే పైన అయితే ఎక్కడికక్కడ పోలీసులు అయితే భారీగా మోహరించారు. పూర్తిగా ధర్నాకు వస్తున్నటువంటి వారిని బోరజ్ వద్దకు వెళ్లకుండానైతే ఇటు పోలీసులు అయితే ఎక్కడికక్కడ ఆపుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ధర్నాకు సంబంధించినటువంటి పూర్తిస్థాయి పోలీసుల వద్ద నుంచి అనుమతులు పూర్తిగా లేకపోవడంతో ఇటు ధర్నాకు వస్తున్న వారిని ఆపుతున్నట్టుగానైతే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ ధర్నాకు సంబంధించి అఖిలపక్షానికి బీఆర్ఎస్ పార్టీ కూడా పూర్తిగా మద్దతు ఉంటుందంటూ కూడా ఇప్పటికే గత 4 రోజుల క్రితం ఇటు ఆదిలాబాద్ రైతులకు సంఘీభావంగా ఇక్కడికి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే అదే రోజు ప్రకటించారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో బోరజ్ వద్ద జరిగే ఈ కార్యక్రమానికి పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఉంటుంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటూ కూడా ఇప్పటికే కేటీఆర్ అయితే చెప్పిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో కూడా ఈరోజు నిర్వహించే ధర్నా కార్యక్రమానికి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఆదిలాబాద్ మాజీ మంత్రి జోగు రామన్నతో పాటు బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు కార్యకర్తలు కూడా ప్రస్తుతానికైతే ధర్నాలోనైతే పాల్గొనడానికైతే రావడానికైతే సిద్ధంగా ఉన్నారు. అయితే హైవే మొత్తం అయితే పూర్తి స్థాయిలో పోలీసుల పహారాలోనైతే ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దీంతో ధర్నాకు వస్తున్న వారు కూడా ఎక్కడికక్కడ నిలిచిపోతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ధర్నా కార్యక్రమం జరుగుతుందా లేదా అంటూ కొంత ఆసక్తి అయితే నెలకొంది. అయితే పూర్తిగా ఇది పత్తి రైతులకు మద్దతుగా చేస్తున్నటువంటి ధర్నాను పోలీసులు విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారంటూ కూడా రైతులు అఖిలపక్షం నేతలు అయితే ఆరోపణలు అయితే చేస్తున్నారు. ఇప్పటికే ఈ ఏడాది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పడ్డటువంటి భారీ వర్షాలతోటి కూడా పూర్తిగా పత్తి రైతులైతే తమ పంటకు సంబంధించి కూడా దాదాపుగా 50% మేరనైతే పత్తినంతా కూడా ఇటు పంట చేలల్లో కోల్పోయిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓవైపు ఉన్నటువంటి పత్తిని మార్కెట్ యార్డుకు తీసుకొస్తే ఇటు CCI తేమ శాతం పేరుతోటి పూర్తిగా రైతులను నట్టేయడం ఉంచడం ఒకటి, మరోవైపు ఎకరానికి సంబంధించి కేవలం 7 క్వింటాల పత్తిని మాత్రమే కొనుగోలు చేయాలని చెప్పడంతో అయితే రైతులు కూడా నిరాశలో ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఉన్న పత్తిని ఎటువంటి ఆంక్షలు లేకుండా అమ్ముకోవడానికి కూడా చర్యలు తీసుకోవాలంటూ రైతులు కూడా గతంలో ఇక్కడికి కొద్ది రోజుల క్రితం ఇటు కేటీఆర్ రాగా ఆయన ముంగట్టయితే ఈ విజ్ఞప్తులన్నీ ఉంచిన సందర్భాలు అయితే ఉన్నాయి. దీంతో ఖచ్చితంగా పత్తి రైతులకు మద్దతుగానైతే మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తామని అయితే వారైతే సూచించారు. ఈరోజు మరి మహాధర్నా కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లు అయితే చేశారు. మరి పోలీసు పూర్తి స్థాయిలో హైవే పైన పికెటింగ్ ఉంది. భారీగానైతే పోలీసులు మోహరించిన నేపథ్యంలో ఈ ధర్నా కొనసాగుతుందా లేదా అనేది ఒకంత ఉత్కంఠన అయితే బోరజ్ వద్దనైతే ఉన్న పరిస్థితులు ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్, ఐ న్యూస్, బోరజ్ చెక్ పోస్ట్ వద్ద నుండి.